ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో ప్రమాదకర స్థాయిలో అయితే గనుక ఒక విషయానికి సంబంధించి వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీనేజీ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లుగా తాజా గణాంకాలు చెబుతున్నాయి. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో 2025-26 సంవత్సరానికి నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8% మంది టీనేజ్ యువతులు ప్రెగ్నెంట్లు అవుతున్నారు. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదైనట్టు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాలో ప్రమాదకర స్థాయిలో 12% కంటే ఎక్కువ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవడం గమనార్హం. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10-12% వరకు టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. అల్లూరు, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో 8-10% ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. ఒక్క విశాఖలో మాత్రం అత్యల్పంగా 3.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు రికార్డ్ అవగా మరో 9 జిల్లాల్లో మాదిరిగా టీనేజ్ యువతలు గర్భాలు దాల్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దీంతో 2026-27లో కొత్త టార్గెట్ పెట్టుకున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు 5%కి మించకూడదని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, యువతకు టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే బాధ్యతను ఆశా వర్కర్లకు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసలు దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి? టీనేజ్లో ప్రెగ్నెంట్ అయితే సుఖప్రసవం అవుతుందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అనుకుంటారు. కానీ అది అసలు యువతులకు మంచిది కాదంటున్నారు వైద్యులు. 16 ఏళ్ల వయసులో తల్లులైతే కాన్పు సమయంలో తల్లులు మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. దాన్ని మెటర్నల్ మోర్టాలిటీ అంటారు. అలాగే బిడ్డలు నెలలు నిండక ముందే పుట్టే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కడుపులోనే బిడ్డ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండడం, తీవ్ర స్థాయిలో రక్తపోటు, పుట్టిన పిల్లలు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్తున్నారు. సో టీనేజీలో కనుక ప్రెగ్నెన్సీలు వచ్చినట్లయితే, అంటే 16 ఏళ్ల వయసులో తల్లులైతే ఒక మహిళలతో పాటు పిల్లలకు కూడా అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాంటిది అదే విధంగా టీనేజీ ప్రెగ్నెన్సీలు చాలా ఎక్కువ శాతం నమోదవుతూ ఉన్నాయి. దీనిపై అయితే గనక వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.